సెకండ్లు. వై నాట్ 175 అడిగారు, వాళ్ళే అడిగారు. పులివెందులు చూసి కదిరికొచ్చా, అదిరిపోయింది కదిరి, దద్దరిల్లింది కదిరి. ఈ ప్రజానీకమే నా ఆస్తి, ఈ యువతే నా శక్తి, ఈ పిల్లలే ఈ రాష్ట్ర భవిష్యత్తు. నేను పనిచేసేది ఆ పిల్లల కోసరం, భావితరాల కోసరం, ఈ నవ యువత కోసరం. నడిపిస్తా, 40 ఏళ్ళ అనుభవం చూపిస్తా. ముఖ్యమంత్రి అవుతానని రివర్స్ టెండరింగ్ అన్నాడు, అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. అందుకే వచ్చా, యుద్ధ భేరీ ప్రకటిస్తున్నా. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, నీకు పరిపాలించే అర్హత లేదు. ఓపిక నశించింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోపంలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పారేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ నేను మీకు హామీ ఇస్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసుకునే బాధ్యత తెలుగు జాతి తరఫున నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. 6 నెలలు నా కోసం జెండా పట్టండి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయండి, సైకిల్ తొక్కండి, సైకిల్ ఎక్కండి, సైకిల్ గెలిపించండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, డబ్బులు సంపాదించే మార్గం చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చేసే ధర్మ యుద్ధం. ఎవడు అడ్డం వచ్చినా అక్కడ బంధువుల్లా, మతంలా, కులంలా, ప్రాంతంలా ధర్మాన్ని కాపాడడానికి ముందుకు పోవడం తప్ప వెనక్కిపోయే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు కదిరిలో నేను చెప్తున్నా, వై కాంట్ 175? రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్న చేతుల పైకి ఎత్తండి.